భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. 15,000 లంచం తీసుకుంటూ గ్రామ పరిపాలనాధికారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గ్రామ పరిపాలనాధికారి బానోతు శ్రీనివాస్ నాయక్ పూసుగూడెంకు చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించి 60,000 లంచం డిమాండ్ చేశాడు. అప్పటికే 40,000 తీసుకున్న శ్రీనివాస్ నాయక్ ఇవాళ మిగిలిన బ్యాలెన్స్ 15,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు బుక్కయ్యాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఈ సోదాలు చేపట్టారు. శ్రీనివాస్ నాయక్ గతంలో వీఆర్ఓగా పనిచేశాడు. అప్పుడు కూడా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. ఇసుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట నియోజకవర్గం ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బానోతు శ్రీనివాస్ అనే ఆయన ఏవో విధులు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొదటికైతే అతను ఒక రైతుకు సంబంధించి 2.5 ఎకరాల వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించుకోవడం కోసం ఆశ్రయించిన నేపథ్యంలో పలుమార్లు తిప్పించుకొని చివరకు చేతి ఇవ్వడానికి ప్రదర్శిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా రైతు అప్పటికే మొదట ఫస్ట్ వాస్తవానికి 1,00,000 రూపాయలు అడిగిండు. తర్వాత ఆ 1,00,000 రూపాయలు 60,000 డీల్ కుదిరించుకున్నారు. తర్వాత ఆయనకి దఫల వారీగా అమౌంట్ ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఒకసారి 40,000తో పాటు మరో 10,000 రూపాయలు కూడా ఆయనకి ఇవ్వడం కూడా జరిగింది. మొత్తంగా అయితే ఆ ఫోన్ పే రికార్డు సహా ఏసీపీ అధికారులకు ఆశ్రయించడం కూడా జరిగింది. మిగిలిన బ్యాలెన్స్ 15,000 రూపాయలు ఉన్న నేపథ్యంలోనూ ఆ డబ్బులు కూడా ఇవ్వాలంటూ రైతును కొద్దిగా ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో మరోవైపున ఆ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆయన ఏఓగా ఉన్న వ్యక్తి శ్రీనివాస్ అడ్డుపడడంతో విసుగు చెందిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫలితంగా చూసుకుంటే ఇక రెడ్ హ్యాండ్ గా ఏసీపీ మొత్తం రమేష్ నేతృత్వంలో మొత్తానికైతే ఆ శ్రీనివాస్ నాయకుని పట్టుకోవడం కూడా జరిగింది. ఫలితంగా ఇలాంటి ఘటన ఇటీవల కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తరచుగా అంటే చిన్న స్థాయి అధికారులు పట్టుబడుతున్న నేపథ్యంలో పెద్ద స్థాయి అధికారులు వదిలిపెట్టడంపై కూడా కొద్దిగా భిన్న వాదనలు నిలబడుతున్నాయి. రేఖ, భాస్కర్, గతంలో కూడా శ్రీనివాస్ నాయక్ పైన పలు ఆరోపణలు కేసులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇలాగే అవినీతికి పాల్పడ్డాడు అంటున్నారు. మరి అప్పుడు కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదా? ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? గతంలో కూడా శ్రీనివాస్ వ్యవహార శైలి గతంలో వేరే మండలంలో కూడా ఈయన ఏవోగా విధులు నిర్వహిస్తున్న తరుణంలో కూడా ఇలాంటి ఘటన పాల్పడిండు. అదే ఆ సమయంలో కూడా పలుమార్లు ఆయన అంటే శాఖాపరమైన చర్యలతో పాటుగా ఒకసారి సస్పెన్షన్ అయిన నేపథ్యం కూడా ఉంది. అయితే మొత్తానికైతే మరలా ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, రాజకీయ పరంగా పలుకొండ ఉపయోగించుకుంటూ మొత్తానికైతే తను మరలా ఏదో ఒక ప్లేస్ లో పోస్టింగ్ తీసుకొచ్చుకున్నాడు. అయితే ఫలితంగా మళ్ళీ ఇప్పుడు తాజాగా మళ్ళీ ఏసీబీకి మళ్ళీ చిక్కడంతో కూడా మరి దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా కాస్త ఆరాధించినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే రెవెన్యూ శాఖ మొత్తం మసకబారిన విధంగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో కూడా అధికారులు పనితీరుందని చెప్పుకోవచ్చు. కాకపోతే వాస్తవానికైతే ఈ ఒకవైపున లంచం అనే దానిపైన కూడా అవేర్నెస్ పెరుగుతున్న నేపథ్యం, లంచం ఇవ్వకూడదు ప్రతి పనికి అనే దాని మీద అవేర్నెస్ జరుగుతున్నా కానీ ఇలాంటి అధికారుల వల్ల మా డిపార్ట్మెంట్ కు మచ్చ రావడంతో కూడా ఉన్నతాధికారులు కన్నేరు చేస్తున్న నేపథ్యం. ఫలితంగా అతను అరెస్ట్ చేశారు. మొత్తానికైతే అతనిపై శాఖాపరమైన చర్య కూడా తీసుకునేందుకు కూడా అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అంటే ఒకసారి సస్పెండ్ అయ్యారు, మళ్ళీ రెండోసారి కూడా ఘటన జరగడంతో కూడా ఈసారి కొద్దిగా సెక్షన్ కూడా ఎక్కువ పెట్టే అవకాశం మెండుగా కనబడుతుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్ గా శ్రీనివాస్ నాయక్ అనే గ్రామ పరిపాలనాధికారిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన పరమైన శాఖపరమైన చర్యలుంటాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు.